హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు జేఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత ఎస్ఎం జావేద్ గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ఎం జావేద్ గారు అంటే మీరు చాలా వీడియోలో చూశారు. రైతులకి చాలా తక్కువ బడ్జెట్లో ఎలివేటెడ్ షెడ్స్ కానీ, చాలా ఫీడర్స్ కానీ, వాటర్ ఫీడర్స్ కానీ ఇవన్నీ చాలా చేశారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళే సొంతంగా ఫ్యాక్టరీలో ప్లాట్ఫామ్ కూడా అంటే ఫ్లోరింగ్ కూడా ఎలివేటెడ్ షెడ్ ప్లాస్టిక్ ఫ్లోరింగ్ కూడా జేఎస్ఎస్ ఇంజనీరింగ్ వాళ్ళే తయారు చేస్తున్నారు. అంటే టాప్ టు బాటమ్ ఎండ్ టు ఎండ్ మొత్తం ఎలివేటెడ్ షెడ్ కావాల్సిన పరికరాలు మొత్తం జావేద్ సార్ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. దీని గురించి మొత్తం తెలుసుకుందాం మనం. ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఇంత స్ట్రాంగ్గా ఎలా తయారవుతుంది ఈ కంపెనీలో, దీని స్ట్రెంత్ అంట, ఇది ఎక్కడెక్కడ మేకింగ్ చేసి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రం రైతులు కానీ పంపిస్తున్నారు కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది చాలా బాగుంది. అసలు పెద్ద కంపెనీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అవును సార్. ఇది వరకు మీరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎలివేటెడ్ షెడ్స్ నిర్మించారు సార్. అంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సార్ మీది? అవును సార్. ఇది దీనికన్నా ముందు నేను బయట నుంచి తీసుకునేవాడిని, కానీ అక్కడ తీసుకుంటే ఆ క్వాలిటీ నాకు సరిగ్గా వస్తలేదు. ఓకే. నాకు టైంకు డెలివరీ వస్తలేదు. అవన్నీ చూసి నేను సొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు నాకు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, సొంత నాకు నచ్చిన క్వాలిటీ వస్తుంది. ఓకే. దీన్ని మన బెస్ట్ క్వాలిటీగా మనం తయారు చేసుకున్నాం. అవును అవును, చాలా స్ట్రాంగ్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ఇది జేఎస్ఎస్ ఇంజనీరింగ్ లోగో కూడా ఉంటుంది. ఇక్కడ ఉంది కంపెనీలో ఒరిజినల్. ఇంకోటి ఇది కింద పడ్డప్పుడు జంప్ అవుతుంది. ఒరిజినల్ ఉంటే ఏమైతుంది, జంప్ అవుతుంది ఇట్లా వేసినప్పుడు. ఫుట్బాల్ లాగా ఎగరాలి. అది గట్టిగా ఉంటే లో క్వాలిటీ ఉంటే అప్పుడే పట్టమని ఎరిగిపోతుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇప్పుడు మన ప్రొడక్షన్ నడుస్తూనే ఉంది. ఇది గ్రీన్ అయిపోయింది, రెడ్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దీనికి మనం మిక్స్ చేసే దానా గానీ అవి కానీ అవన్నీ ఒరిజిన్ ఉండాలి. ఓకే. ఒరిజిన్ లేకపోతే మనకు ప్రొడక్షన్ లో ఇబ్బంది అయింది. ఓకే సార్. ఇప్పుడు దీని రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది మన బయట నుంచి వస్తుంది. బయట కనిపిస్తుంది. చైనా, జపాన్ అక్కడి నుంచి వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉంటుంది సార్? అంటే ఒకసారి ఇది మనం అయితే 2 సంవత్సరం ఇస్తాము. 2 సంవత్సరాలు. ఇది లైఫ్ టైం ఏం కాదు. లైఫ్ టైం ఏం కాదు. ఎందుకంటే ఇది లోపల ఉంటుంది. దానికి ఎండ తగలకూడదు. ఎండ తగులుతేనేమో ఒక 2-3 ఇయర్స్ లో గట్టిగా ఇరిగే అవకాశం ఉంటుంది. అయినా అప్పుడు అంత తిరగదు అది. దీని కెపాసిటీ ఎంత, మనం వేసే లోడ్ ఎంత. ఓకే. దీనికి ఇది మినిమం కెపాసిటీ 300 మినిమం కెపాసిటీ. ఓకే. ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు 2x2 ప్యాలెట్ లో మనం ఎంత మంది నిలబడ్డా ఏం కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పొజిషన్ లో మనం ఇక్కడ దీన్ని కింద పెట్టి మనం పైకి మీరు ఎక్కండి చూడండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఇద్దరం ఎక్కాం, ఇంకా ఇద్దరు ఎక్కినా కూడా ఏం కాదు. ఓకే. అంటే అప్పుడు స్ట్రెంత్ అంత ఉంది దానికి. మనం ఇది క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఫ్యూచర్ లో మనకు ఆర్డర్స్ ఎక్క రావాలంటే ఇప్పుడు తక్కువ క్వాలిటీ ఇచ్చిన వాళ్ళ పీసులు ఎరిగిపోతే వాళ్ళు సెకండ్ టైం వాళ్ళ దగ్గర వెళ్ళరు. ఓకే సార్. అంటే మామూలుగా ఇంత ముందు మనం ప్రొడక్షన్ ఇచ్చేవాళ్ళం కదా, అప్పటికి ఇప్పుడు మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తేడా ఏంటి సార్? తేడా అంటే అది అంత క్వాలిటీ లేకుండే. అది 50 mm ఉండే, ఇది 70 mm ఉంది. 70 mm. మోర్ దాన్ 30% క్వాలిటీ అది పెంచుకున్నాం మళ్ళా. ఇప్పుడు ఇది పెంచిన వల్ల ఏమైతుంది అంటే ఇక ఫ్యూచర్ కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా అదే చూస్తాం కదా, ఒకసారి ఇచ్చినాక 2 years కానీ 3 years కానీ కంప్లైంట్ రావద్దు. ఓకే. ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు ఆ కంప్లైంట్ అటెండ్ చేయడానికి. అందుకే ఆ క్వాలిటీ అలా బిల్డ్ చేసి పెట్టుకుంటే మనకు అసలు మన పని మనం చూసుకోవచ్చు సార్. ఇప్పుడు అయితే ఇది ఓన్లీ రైతులకి మీరు ఎలివేటెడ్ సెట్ చేసేటప్పుడు మీరు ఎలాగో ఫ్లోరింగ్ ఇస్తారు, ఇది సపరేట్ గా ఓన్లీ ఫ్లోరింగ్ కావాలన్నా మీరు అదే సపరేట్ అమ్ముతున్నాం. చాలా మంది తీసుకెళ్తున్నారు మా దగ్గర. అంటే 100 పీసులు 50 పీసులు ఇలా కూడా కాదు, 1000 పీసులు కూడా తీసుకెళ్ళచ్చు. చాలా మంది తీసుకెళ్తున్నారు. ఓకే. రెగ్యులర్ సెల్ ఉంది నాకు. రెగ్యులర్ సేల్. ఇప్పుడు ఇంత ప్రొడక్షన్ నేను కంటిన్యూ తీస్తున్నా అంటే నాకు ప్రొడక్షన్ ఉంది కాబట్టి. సార్ ఇంకోటి, ఇది ఓన్లీ మీరు రీటైల్ అయినా హోల్సేల్ డీలర్లు? నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. నా దగ్గర హోల్సేలర్ రావచ్చు, డీలర్ రావచ్చు, రీటైలర్ రావచ్చు. ఏ డిస్ట్రిక్ట్ అయినా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇప్పటికి అంటే ఇప్పుడు ఏవో పెట్రోల్ కాస్ట్లు అన్ని పెరిగాయి, ఇంపోర్టెడ్ పెరిగాయి. ఈ కాస్ట్ ఏమన్నా పెరిగిందా సార్? అప్పటికి కాస్ట్ పెరిగింది, చాలా పెరిగింది.
అప్పటికి మనం తక్కువ రేట్లో ఇచ్చేవాళ్ళం. ఆహా. సడన్ గా 2 months కింద వార్ వచ్చింది, ఆ వార్ వచ్చి పెట్రోల్ రేట్లు చాలా దెబ్బతిన్నది. అవును, ఇది పెట్రోలియం ప్రోడక్ట్ ఇది. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ వస్తేనే దాంట్లోకి వెళ్ళి లాస్ట్ మెటీరియల్ ఇది వెళ్తుంది. క్రూడ్ ఆయిల్ ని రిఫైండ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఆయిల్, గిరీస్, గ్యాస్, డాంబర్ అవన్నీ వెళ్ళిన తర్వాత దీని తర్వాత డాంబర్ వెళ్తుంది. ఈ వర్జిన్ మెటీరియల్ వెళ్ళిన తర్వాత దాని వల్ల ఏమైంది, కొంచెం రేట్లు చాలా పెరిగినాయి. ఓకే. ఇప్పుడు ఏ ఏ స్టేట్లకు మనం పంపిస్తున్నాం సార్? ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా. కోల్కతా కూడా పంపించాం మొన్న. కోల్కతా అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది, పోయింది అక్కడ మెటీరియల్ మొన్ననే పంపించాం. ఓకే సార్. ఇది ఎన్ని కలర్లో సార్? ఓన్లీ ప్రస్తుతానికి అయితే ఈ దారికి ఏమో రెడ్ వాడతాం, ఈ రూమ్ కి ఏమో గ్రీన్ వాడతాం. గ్రీన్ వాడతాం. అంటే ఇప్పుడు మనం ఎలివేటెడ్ సెట్స్ వాడుతున్నాం కదా సార్, ఆ ఫ్లోరింగ్ మొత్తం మనం ఎలివేటెడ్ సంబంధించి A to Z మీరు చేస్తారు కదా? ఫీడింగ్ ట్రే కానీ అన్ని ఉంటాయి. ఎలివేటెడ్ సంబంధించి పిన్ టు పిన్ అన్ని మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా సార్? అయిపోయింది, ఇంకేం మిగలలేదు, మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది కదా, చూపిస్తారు ఒకసారి? ఇప్పుడు నేను అదే మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మనం అక్కడ వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. అంటే మనం ఇప్పుడు రా ప్లాస్టిక్ ఇందులో పోస్తారా? అక్కడ పైన ట్యాంక్ లో ఉంటుంది, ఆ ట్యాంక్ నుంచి సర్క్యులేట్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఓకే. జీవాల కోసం చూసుకుంటేనేమో ఈ కలర్ మాకు చాలా బాగా అనిపిస్తుంది. గ్రీన్ జీవాల కోసం వేస్తారు. జీవాల కోసం అది కళ్ళకి చూడడానికి కూడా కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది కలర్. అందుకే ఆ గ్రీన్ కలర్. రెడ్ ఏమో దారికి ఉండాలని రెడ్ పెట్టినాం. ఓకే. ఈ టెక్నాలజీ అంతా మన ఇండియన్ టెక్నాలజీ. ఇండియన్ టెక్నాలజీ. ఇది 2 కోట్ల మిషన్ ఉంది. 2 crores మిషన్ ఇది. ఓకే. అంటే ఇప్పుడు ఇలా ఇది 45 seconds లో వస్తుంది. 45 seconds లో వస్తుంది. ఓకే. ఇది ఎంత సార్? ఇప్పుడు ఇంత ముందు అయితే 50 centimeters సార్. 50 వచ్చేది, ఇప్పుడు 70కి మార్చారు. ఇప్పుడు 70. ఇంకా స్ట్రాంగ్ బాగా పెంచారు. ఓకే, బాగా పెంచాము. అది వేరే వాళ్ళది 50. ఓకే. ఆ డైలో వాళ్ళు పెంచలేకపోయారు. ఓకే. ఇప్పుడు మనం మన డైలో పెంచుకుంటాం. ఓకే. చూస్తున్నాం కదా ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఇంతవరకు మామూలుగా ఎలివేటెడ్ సెట్ లో ఫ్లోరింగ్ అయినప్పుడు చూస్తున్నాము. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 45 seconds లో ఒక పీస్ వచ్చేస్తుంది. ఇది ఇంతకుముందు 50 centimeters ఉండేది, ఇప్పుడు 70గా వస్తుంది. అంటే క్వాలిటీ 20 centimeters పెరిగింది. ఎందుకంటే జేఎస్ఎస్ ఇంజనీరింగ్ సార్ జావేద్ గారు ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నారు. డై పెంచడం వల్ల రైతులకి ఎంత క్వాలిటీ పెరుగుతుందంటే లైఫ్ లాంగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో సార్ ఇంత రిస్క్ తీసుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా మీకు రైతులకు హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఎంత మెటీరియల్ అయినా 1000 pieces అయినా 2000 అయినా ఎనీ స్టేట్ ఎప్పుడైనా ఈరోజు ఆర్డర్ చేస్తే మీకు వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద మిషనరీ, ఇంత వెల్ టెక్నీషియన్స్ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ జావేద్ సార్ అండర్లో పనిచేస్తున్నారు. కాబట్టి మనకు ఈ ఏదైతే ఫ్లోరింగ్ మ్యాట్స్, ఫ్లోరింగ్ ఇవి వెల్వేటెడ్ సెట్స్ షీప్ అండ్ గోట్కు ఉన్నాయో మీకు అదే అంత స్ట్రాంగ్ క్వాలిటీ మీకు ఇదవుతుంది. వెల్వేటెడ్ సెట్స్ గురించి ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడా చూడలేదు మనం. ఫస్ట్ టైం జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీలో చూస్తున్నాం. సార్ మీరు ఇప్పుడు ఇంకా మీ డీలర్స్ ఆల్రెడీ ఉన్నారా సార్? ఇక్కడ సిటీలో ఉన్నారు. కాకపోతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు అనంతపూర్ గానీ, విజయవాడ గానీ అక్కడ వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. గుంటూరు వాళ్ళు గానీ వాళ్ళకి అక్కడ నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మనం కూడా వాళ్ళు డీలర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. అక్కడ నుంచి ఎంక్వైరీ వచ్చినా వాళ్ళ నంబర్ ఇచ్చేస్తాం. ఇక వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటది కాబట్టి వాళ్ళు అక్కడే అమ్ముకోవచ్చు. ఇప్పుడు 10-20 అయితే మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం? ఏది సార్ ట్రాన్స్పోర్ట్? నవతాయిల్ 2 pieces అయినా వేస్తున్నాం. 1000 అయితే మీరు సపరేట్ లోడ్ పెడతారు, సపరేట్ బండి పోతుంది. అంటే ఎంత ఆర్డర్ 1 నుంచి 1000 వరకు ఎన్ని ట్రాన్స్పోర్ట్ అయినా మీకు అవైలబుల్ గా ఇమ్మీడియట్ గా ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రైతులు కూడా ఓన్ గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీలో గతంలో మీరు చాలా వీడియోలు చూశారు. ఫీడర్స్, వాటర్ ఫీడర్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయి, వెల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు, రీటైల్ కానీ హోల్సేల్ కానీ. ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు వాళ్ళు ఇంతమంది బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడ మీరు మామూలుగా డీలర్షిప్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు తక్కువ కాస్ట్, క్వాలిటీ 70 centimeters లో పెరిగింది. కాబట్టి మీరు ధైర్యంగా మీ రైతులు కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు. చూశారు కదా, అంటే ఈ ఫ్యాక్టరీ మొత్తం మీకు ఇంకా కొన్ని విజువల్స్ చూపిస్తాను. మీరు దీంట్లో ఎంత క్వాలిటీగా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అవుతుంది కదా. 45
సెకండ్స్ తయారవుతుంది. అక్కడ మనం గ్రాన్యువల్స్ మాట్లాడినంత సేపట్లోనే 5 పీసులు వెళ్ళినాయి. మనం మాట్లాడుతున్న టైంలోనే 45 సెకండ్స్ ఒక పీస్ వచ్చేస్తుంది. అంటే గంటకి మీరు లెక్కేసుకోండి. కాబట్టి మీకు మెటీరియల్ ఎంత ఆర్డర్ పెట్టినా ఎంత బల్క్ అయినా జేఎస్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు మీకు సప్లై చేయగలరు. ఇప్పటి వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఫ్లోరింగ్ ఎలివేటెడ్ షెడ్ కావాల్సిన ఫ్లోరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం అవన్నీ ఎలా తయారవుతాయి చూసాము. ఇక్కడ అసలు ఎలివేటెడ్ షెడ్స్ షీప్ అండ్ గోట్కు ఎలివేటెడ్ షెడ్స్ ఇప్పుడు వరకు సార్ ఏ రాష్ట్రాల్లో వేశారు, ఏ జిల్లాల్లో వేశారు, మొత్తం మెటీరియల్ ఎలివేటెడ్ షెడ్కు సంబంధించి షీప్ అండ్ గోట్కి ఎండ్ టు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీలోనే అవుతాయి. దానివల్ల రైతులకు క్వాలిటీ ప్రోడక్ట్ లభిస్తుంది. దీంట్లో ఇంకా ఏమేమి జరుగుతున్నాయి మనతో పాటు ఎండి జావేద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. మీ ప్లస్ ఫ్లోరింగ్ ఎలివేటెడ్ ఫ్లోరింగ్ కూడా మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డై తయారు చేయించుకొని ఓన్ ఉంది. క్వాలిటీ కూడా చాలా పెరిగింది సార్. ఇప్పుడు కంప్లీట్ ఈ పిన్ టు పిన్ ఓవరాల్ గా మొత్తం మనమే తయారు చేస్తున్నాము. ఇప్పుడు గొర్రెలకు సంబంధించినవి, గోట్ సంబంధించినవి అన్ని 100% బయట నుంచి ఎక్కడ ఒక వస్తువు మా దగ్గర తీసుకోండి, ఇంకో వస్తువు బయట తీసుకోండి, అలాంటి ఏం లేదు. ఫీడింగ్ ట్రే నుంచి ప్యాలెట్స్, షెడ్, కేజ్ అన్ని మనం అందిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ జిల్లాలో వేశారు సార్ ఇప్పుడు వరకు ఎలివేటెడ్ షెడ్స్? ఇప్పుడు వేసింది మనము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సార్. అంటే ఇన్ని స్టేట్స్ కవర్ అయ్యింది. ఈ స్టేట్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఆన్లైన్ లో చూసి కాంటాక్ట్ అవుతున్నారు. మీ వీడియోస్ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని అయితే ఈ మధ్యలో మన డ్రోన్ షాట్స్ కూడా చూసాం. అంటే అది ఒక స్కెచ్ వేసి కరెక్ట్ డ్రాయింగ్ మోడల్ బొమ్మలాగా ఉంది, ఒక ఐడియా లాగా. అంటే రైతులకు అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారు కదా సార్. అంటే మిమ్మల్ని కలవాలంటే ముందుగా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు చాలా మంది ఐటీ వాళ్ళు కానీ మన రైతులు కానీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఏముందంటే ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉందో వాళ్ళు అప్రోచ్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. ల్యాండ్ ఓనర్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలని ల్యాండ్ ఓనర్ కోరుకుంటే నా సలహాలు ఏముంటాయంటే మీరు గొర్రెల షెడ్, నాటుకోళ్ళ షెడ్ పెట్టుకొని నేను సజెషన్. ఇప్పుడు గొర్రెల షెడ్ కిందే నాటుకోళ్ళ షెడ్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు? అలా చేసాం ఆల్రెడీ, అవే నడుస్తున్నాయి. ఆల్రెడీ 3 ఆర్డర్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి మనకి. కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ ఏముందంటే చాలా మంది ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోసం ట్రై చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ దీనికన్నా ముందు మనం చేసేది ఎలివేటెడ్ షెడ్ మాత్రమే. ఎలివేటెడ్ షెడ్ మాత్రమే చేసినప్పుడు చాలా మంది అంతగా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు ఒకటే షెడ్ వస్తుందని చూసేవాళ్ళు. ఇప్పుడు దాని కింద ఏమైందంటే ఇంకా కొంచెం ఖర్చు పెడితే మనకు ఇంటిగ్రేటెడ్ కూడా వస్తుంది. పైన గొర్రెలు, కింద కోళ్ళు. కాస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. పెద్ద ఏం డిఫరెంట్ అది. ఇది 178 రూపీస్ స్క్వేర్ ఫీట్ లో వస్తుంది అడిషనల్ వర్క్. కోళ్ళ కోసం కావాలంటే. ఇప్పుడు మనం 100 షీప్ ఫార్మ్ కావాల్సిన షెడ్ వేస్తున్నాం. 200, 300 అన్ని ఇప్పుడు ఆల్రెడీ 300 కూడా నడుస్తుంది. 300 కూడా నడుస్తుంది. అప్ టు ఎంత వరకు వెళ్ళొచ్చు సార్? ఇది ఎప్పటి వరకు? అన్లిమిటెడ్. దానికి ఏం లిమిట్ లేదు. అంటే మన షెడ్ మాత్రం లెంత్ వచ్చేసి 150. ఓకే. దాని తర్వాత ఇంకో షేడ్ వేస్తాం. చాలా మంది అడుగుతారు ఎలివేటెడ్ షేడ్ ఇప్పుడు ఇంత డబ్బులు అవసరమా ఖర్చు పెట్టనీకే? మీ వాళ్ళకు ఒకటే మాట చెప్తాను. నేను మొన్న అచ్చంపేట నుంచి వచ్చేటప్పుడు గొర్రెలు ఆయన ఇంటి ముంగల ఇట తాటి కట్టి పెట్టిండు. అవి ఎక్కడ పోవు, కానీ నైట్ కి అలాగే ఉన్నాయి. ఒకవేళ నైట్ కి వర్షం వచ్చిందంటే ఆయన దగ్గర లోపలికి పెట్టుకునే జాగలేదు, స్పేస్ లేదు ఎక్కడ. ఆయన ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు, బయట ఇవి పెట్టుకున్నాడు. ఇలాంటివి ప్రతి ఒక్క ఊర్లో మనం ట్రావెల్ చేస్తే అన్ని ఉన్నాయి, ఆ పరిస్థితిలోనే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. వాళ్ళ తాత ముత్తాత కొన్ని ఇచ్చిన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు అందుకే డెవలప్ కూడా అవుతలేదు. వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతలేరంటే ఈ రీజన్ వల్ల డెవలప్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ వాళ్ళకి ఒకటే మైండ్ సెట్ ఉంది, తెల్లారంగానే మనం బయలుదేరాలి, ఈవినింగ్ కి రిటర్న్ రావాలి, పెట్టేయాలి. అట్లా బయట డిసీజులు వచ్చి మొటాలిటీ ఉన్నప్పుడు డిసీజ్. ఇప్పుడు ఆయన సొంత ఊరు నుంచి కొంచెం బయటికి వెళ్ళినప్పుడే ఊర్లో ఉన్న కసు మొత్తం రోడ్డు పక్కన అక్కడిక్కడ వేస్తారు. అదే రోజు పోత తినేస్తాయి. ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో రోడ్డు పక్కన గుంతలు ఉంటాయి.
తప్పకుండా వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలబడతాయి. ఈయన వీటికి సపరేట్ నీళ్ళు ఏం పెట్టాడుగా, పెట్టడు. ఆయన ఎక్కడో చెరువులో తాపుతా అని వెళ్తాడు, కానీ అంత దూరం పోలేవు అవి. మధ్యలో నీళ్ళు అవసరం పడ్డప్పుడు నీళ్లు కనిపిస్తే పోయి తాగేస్తాయి. ఆ వండు నీళ్లు తాగి రోగాలు వస్తాయి, రోగాలు వచ్చి జీవాలు చనిపోతాయి. అంటే ఈ మోడర్న్ టెక్నాలజీలో ఏముందంటే వీటికి మీరు డైరెక్ట్ బోర్ వాటర్ తాపొచ్చు. ఓకే, మంచి వాటర్ అవి ఉంటాయి. ఆ వాటర్ లో ఇంకేమన్నా కాల్షియం గిట్ట కలపాలంటే అది కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆ ట్యాంకులు వేసుకుంటే అన్నిటికీ సర్క్యులేట్ అయిపోతాయి. మన దగ్గర కన్సల్టెన్సీ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు, సార్ నాకు ఏం తెలియదు, ఈ రంగంలోకి రావాలంటే దాని కన్సల్టెన్సీ కొన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ కడితే ఈ రంగంలోకి రావాలా వద్దా ఈ విషయం చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రాయింగ్స్ అవన్నీ మనము యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ తయారు చేసి ఇస్తాం. దానికి ఒక ఛార్జెస్ ఉన్నాయి. ఆ ఛార్జెస్ కట్టుకుంటే ఇక మీరు మా దగ్గర రాకుండా కూడా షెడ్ కట్టుకోవచ్చు, మా మోడల్ లాగానే కట్టుకోవచ్చు. అది కాదు సార్ నాకు న్యూటీ మెటీరియల్ కావాలంటే అది ఇస్తాం, ప్యాలెట్స్ కావాలంటే అది ఇస్తాం, ఫీడింగ్ ట్రేస్ కావాలంటే అది ఇస్తాం. ఒక షీప్ అండ్ గోట్ కాకుండా ఈ క్యాటిల్, ఆవులు, గేదెలు కూడా షెడ్, అవి కూడా చాలా రిక్వైర్మెంట్ వచ్చినాయి, వేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ షెడ్ లో కూడా కోళ్లు కాకుండా ఈ గొర్రెలకు కూడా వేసి ఇచ్చినాం. వీటికన్నిటికీ ఏదైనా కానీ ప్లానింగ్, డ్రాయింగ్ స్టార్ట్ అవుతుంది. మన ఇక్కడ ఒక పెద్ద ఫామ్ ఉంది, బీపీఎస్ గ్రూప్, అది పెద్ద కంపెనీ. వాళ్ళకు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి వేసి ఇచ్చాం మనం. కింద గేదెల కోసం, ఆవుల కోసం వేసి ఇచ్చాం. పైన ఏమో గొర్రెలు ఉంటాయి, కింద ఆవులు, గేదెలు, పైన షీప్ అండ్ గోట్. మీరు ఏమన్నా పెట్టుకోండి, కింద కోళ్లు పెట్టుకోండి, నాటు కోళ్లు పెట్టుకోండి, ఆవులు పెట్టుకోండి, గేదెలు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఎవ్రీథింగ్ ప్లానింగ్ ప్రకారం మన ప్రాజెక్ట్ చేసిస్తాం. తప్పకుండా సార్. అంటే మీరు చూస్తున్న రైతులు కానీ చాలా మంది యూత్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇక్కడ A to Z సర్వీస్ ఫస్ట్లో మీకు ల్యాండ్ అనేది మీకు ఓన్గా ఉంటే, ఒకవేళ మీరు లీజ్గా తీసుకున్నా, స్టార్టింగ్ ఇక్కడ స్కెచెస్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ పాయింట్ వరకు ఎలా చేసుకోవాలో, దాని ఖర్చులు ఎంత అవుతాయో, జీవాలు ఏ జాతి కొనుక్కోవాలో కూడా సార్ గైడెన్స్ ఇస్తారు. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు అన్ని వివరాలు కనుకోవచ్చు. సార్ అపాయింట్మెంట్ తీసుకొని మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని మీ కళల సహకారం అయ్యేలాగా చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే.